అలా ఎందుకు జరిగింది? అంత ఘోరమా? అంత అన్యాయమా? రిపోర్ట్లో ఆ పొరపాటు ఎలా జరిగింది? అంత మంచిదాన్ని నువ్వు నట్టేట్లో ముంచేస్తే ఎలా? నిన్ను ఆరాధించే వాళ్ళు, నీ మీద ఆధారపడే వాళ్ళు ఏమైపోవాలి? నిన్ను ఏమనుకోవాలి? రేపు ఈ విషయం బయట జనం మాట్లాడుకుంటుంటే, ఆ మాటలు నా చెల్లెలి చెవిన పడితే అది ఎలా తట్టుకుంటుంది? ఆ తల్లి బిడ్డల మీద ఎందుకు అంతలా పగబట్టావు? తొందరగా వాళ్ళకి న్యాయం చేయి. జరిగిన దానిలో ఆ తోడేలు నిహారిక ప్రమేయం ఏమైనా ఉందేమో తెలుసుకుంటాను. దాని తప్పుందని తెలిసిందంటే దాని తల నరికి జైలుకి పోతాను. హలో, చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. నేను చెప్పినట్టుగా మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ని తారుమారు చేశారు. అక్షయ శ్రీకర్ కూతురని రిపోర్ట్స్ చెప్పిన నిజాన్ని సమాధి చేసి, అక్షయ్కి శ్రీకర్కి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదని కొత్త రిపోర్ట్స్ని తయారు చేసి ఇచ్చారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఒకప్పుడు నేను ఒక కోర్టు కేసులో ఇరుక్కుంటే మీరే నాకు ఫేవర్గా వాదించి నన్ను బయటికి తీసుకొచ్చారు. మీ పట్ల నాకు ఆ కృతజ్ఞత, ఆ గౌరవం ఉన్నాయి సార్. అందుకే మీరు చెప్పినట్లే చేశాను. లేదంటే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడం అంటే అది పెద్ద క్రైమ్ సార్. మీ పేరు ఎక్కడికి బయటికి రానివ్వను. యూ డోంట్ వరీ. రిపోర్ట్స్ మార్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నీకు పొలమారితే తల మీద కొట్టాను, నువ్వు గెలిస్తే భుజం మీద తట్టాను. నా కొడుకు గొప్పోడని తల మీద పెట్టుకున్నాను, కాని ఇంతవరకు ఎప్పుడూ నీ చెంప మీద కొట్టలేదురా. మొదటిసారి నువ్వే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు. సంసారాలతో చదరంగం ఆడుతున్నావా? కుటుంబాలతో కురుక్షేత్రం సృష్టిస్తున్నావా? మనుషులతో ఆటలాడుకుంటున్నావా? మనసులలో ప్రళయాలను పుట్టిస్తున్నావా? ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు మనిషివేనట్రా నువ్వు? నేను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. డిఎన్ఏ రిపోర్ట్స్ ని మార్చమని చెప్తావా? ఒక లాయర్ వయుండి క్రైమ్ చేస్తావా? నేను నేరస్తుణ్ణి కాదమ్మా, ప్రేమికుణ్ణి. నీది ప్రేమ కాదు, వ్యామోహం. కాదమ్మా. ప్రేమైతే ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి శాడిజాల్ని చూపించదు. నీ దృష్టిలో అది శాడిజం, నా దృష్టిలో నా ఆవేదన. అవనిని దూరం చేసుకోలేను. అందుకు నాకు అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఇక అవని ఒంటరిదైపోతుంది. అవని చెయ్యి నేను పట్టుకుంటాను. అది జరగని పని. నువ్వు చేసిన మోసం బయట పడుతుంది. ఒక మంచి స్నేహితురాలు నీకు దూరం అయిపోతుంది. భర్తకు దగ్గరవ్వాలని అవని, భార్యను దగ్గరకు తీసుకోవాలని శ్రీకర్ ఎంతలా పోరాడుతున్నారా? అలాంటి ప్రేమ జంటను విడదీయడానికి ఎంత కుట్ర చేస్తున్నావురా? చిచ్చి, నిన్ను కన్నందుకు మొదటిసారి నా మీద నాకు అసహ్యంగా ఉంది. నీకు నా మీద అసహ్యం కలిగినట్టు నాకు ఆ శ్రీకర్ మీద అసహ్యం కలిగిందమ్మా. అవని విషయంలో శ్రీకర్ ఎలా ఉండాలి? ఒక సైన్యంలా ఉండాలి. అవని చేతిలో ఆయుధంలా ఉండాలి. అవని చుట్టూ రక్షణ వలయంలా ఉండాలి. భర్తగా తన ధర్మం తను పాటించలేదు. తల్లి మాటలు విని భార్యని గాలికి వదిలేశాడు. నేను రిపోర్ట్స్ మార్పించకపోయినా రేపు మరో నిందతో బయటికి గెంటేస్తారు. అప్పుడైనా అవని పరిస్థితి అదే. అందుకే
అవని బతుకు గాలికి కొట్టుకుపోకుండా నేను ఆధారం అవుదామనుకున్నాను. ఇది ఒక ప్రేమికుల్లో కలిగిన స్వార్థం, దుర్మార్గుల్లో కలిగే స్వార్థం కాదమ్మా.